Good morning, students. This is Pawan Kumar, lecturer in zoology. ఈరోజు మనము ఎకలాజికల్ పిరమిడ్స్, వీటిని మన తెలుగులో జీవ ఆవరణ పిరమిడ్లు అని అంటాం. ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లో గల జీవుల యొక్క సంఖ్య, జీవ ద్రవ్యరాశి మరియు శక్తిని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూసే చిత్రాన్ని జీవావరణ పిరమిడ్లు అంటారు. అంటే ఇక్కడ చూస్తున్నాగా ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ యొక్క పిరమిడ్ల రూపంలో కనిపిస్తున్నాయి కదా, సో వీటిని మనము జీవావరణ పిరమిడ్లు అని చెప్తాం. జీవుల యొక్క సంఖ్య, ద్రవ్యరాశి మరియు శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు క్రమంగా తగ్గుతుంది. దీనినే పిరమిడ్ల రూపంలో తెలుపుతారు. జీవావరణ పిరమిడ్ల యొక్క ఉపయోగాన్ని చార్లెస్ ఎల్టన్ 1927లో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఎవరా శాస్త్రవేత్త? చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరం అంటే 1927వ సంవత్సరంలో మొట్టమొదటిసారి కనుగొనడం జరిగింది. అందువల్ల వీటిని ఎల్టోనియన్ పిరమిడ్లు అని అంటారు. ఏమంటాము? ఎల్టోనియన్ పిరమిడ్లు అని కూడా మనం చెప్తాం. పిరమిడ్ విశాలమైనటువంటి ఆధార భాగాన్ని, సన్నగా ఉన్న అగ్రభాగాన్ని కలిగి ఉంటుంది. పిరమిడ్ అడుగు భాగాన్ని ఉత్పత్తిదారులు ఆక్రమిస్తాయి. ఉత్పత్తిదారులు అంటే ఏంటివి? అన్నీ కూడా మొక్కలు. ఉత్పత్తిదారులు మొత్తం అంతా కూడా మనకు మొక్కలు. పై భాగాన్ని వినియోగదారులు ఆక్రమిస్తాయి. వినియోగదారులు అంటే ఆ మొక్కల మీద ఆధారపడేటువంటి జీవులు, ఆ జంతువుల మీద ఆధారపడేటువంటి ఏవైతే జంతువులు ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే వినియోగదారుల వరకు వస్తాయి. మేజర్గా ఏంటంటే ఉత్పత్తిదారులన్నీ కూడా మనకు మొక్కలు ఎక్కువగా మనం చూస్తాం. జీవావరణ పిరమిడ్లు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సంఖ్యా పిరమిడ్లు, సంఖ్యా పిరమిడ్, రెండవది జీవద్రవ్యరాశి పిరమిడ్, మూడవది శక్తి పిరమిడ్. అయితే ఇప్పుడు మనం సంఖ్యా పిరమిడ్ గురించి తెలుసుకుందాం. సో పిరమిడ్ ఆఫ్ నెంబర్ గురించి చూస్తే, ఆవరణ వ్యవస్థలో ప్రతి పోషణ స్థాయిల్లో ఉండే జీవులను సంఖ్య ఆధారంగా తెలిపే పిరమిడ్ను సంఖ్యా పిరమిడ్ లేదా నంబర్ పిరమిడ్ అని అంటారు. పోషణ స్థాయిల్లో జీవుల యొక్క ఉత్పత్తిదారుల స్థాయి నుంచి వినియోగదారుల స్థాయి వరకు తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహారుల సంఖ్య తక్కువగాను, మాంసాహారుల సంఖ్య ఇంకా తక్కువగాను ఉంటుంది. వివిధ ఆవరణ వ్యవస్థల్లో గల సంఖ్యా పిరమిడ్లు మనము చూస్తాం. పచ్చిక బయళ్ళ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ నిట్ట నిలువుగా ఉంటుంది. ఈ ఆవరణ వ్యవస్థలో పీఠ భాగం నుంచి అగ్రభాగమునకు వెళ్తున్న కొద్దీ జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఉత్పత్తిదారులైనటువంటి గడ్డిజాతి మొక్కలు పిరమిడ్ పీఠ భాగంలో ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటున్నవి. వీటిని తినే ప్రాథమిక వినియోగదారులు అయినటువంటి మిడుతలు, కుందేళ్లు, ఎలుకలు ఉత్పత్తిదారుల సంఖ్య కన్నా తక్కువగా ఉంటాయి. ప్రాథమిక వినియోగదారులను తినే ద్వితీయ వినియోగదారులు అయినటువంటి బల్లి, తొండలు, పాములు, నక్కలు ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ ద్వితీయ వినియోగదారులను తినే తృతీయ వినియోగదారులు అయినటువంటి డేగ, గ్రద్ద, పులి, సింహము ఇంకా చాలా తక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తాయి. సో ఈ విధంగా మనకేంటంటే పచ్చిక బయళ్ళ ఆవరణ వ్యవస్థలో మనము సంఖ్యా పిరమిడ్ ఎలా ఉంటుందో చూసాం. తర్వాత ఈ సంఖ్యా పిరమిడ్లోనే ఇంకో పిరమిడ్ ఉంటుంది. అది అడవి ఆవరణ వ్యవస్థలో ఉండే సంఖ్యా పిరమిడ్. అడవి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్లు నిట్ట నిలువుగా ఉంటుంది. అడవిలో ఉత్పత్తిదారులైనటువంటి వృక్షాలు అనేక సంఖ్యలో ఉండి పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి. ఉత్పత్తిదారులపైన ఆధారపడి జీవించే ప్రాథమిక వినియోగదారులైనటువంటి పక్షులు, జింకలు, గుర్రము, ఏనుగు మొదలైనవి ఉంటాయి. సంఖ్య ఉత్పత్తిదారుల కన్నా తక్కువగా ఉంటుంది. ప్రాథమిక వినియోగదారులను తినే ద్వితీయ వినియోగదారులు అయినటువంటి ఎలుగుబంటి, నక్క, పాము మొదలైనవి ఉంటాయి. ఇంకా తక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తాయి. ద్వితీయ వినియోగదారులను తినే తృతీయ వినియోగదారులు అయినటువంటి సింహము, పులి మొదలైనవి ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నవి. తర్వాత మనము ఈ సంఖ్యా పిరమిడ్లోనే మరొక పిరమిడ్ ఉంది. అది కొలను ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి సంఖ్యా సంబంధ పిరమిడ్. కొలను ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ నిట్ట నిలువుగా ఉంటుంది. కొలను ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు అయినటువంటి డయాటంలు, శైవలాలు, నీటి మొక్కలు ఎక్కువ సంఖ్యలో ఉండి పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి. ఉత్పత్తిదారులను భక్షించేటటువంటి ప్రాథమిక వినియోగదారులు అయినటువంటి చిన్న చేపలు, నత్తలు, కీటకాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రాథమిక వినియోగదారులను తినేటటువంటి ద్వితీయ వినియోగదారులు అయినటువంటి చిన్న నీటి పక్షులు, చిన్న చేపలు ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి.
ద్వితీయ వినియోగదారులను తినేటటువంటి తృతీయ వినియోగదారులు అయినటువంటి పెద్ద చేపలు, పెద్ద నీటి పక్షులు ఇంకా చాలా తక్కువ సంఖ్యలో మనకు కనబడడం జరుగుతుంది. తర్వాత దీంట్లోనే ఈ యొక్క సంఖ్యా సంబంధ పిరమిడ్లోనే ఇంకొక పిరమిడ్ ఉంది. దాంట్లో అది ఏ పిరమిడ్ అంటే పరాన్న జీవ ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి సంఖ్యా సంబంధ పిరమిడ్. పరాన్న జీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ తలకిందులుగా మనకు కనిపిస్తుంది. ఉత్పత్తిదారైనటువంటి ఒక వృక్షము ఉంటుంది. ఇది పిరమిడ్ పీఠ భాగాల్లో ఉంటుంది. ఈ వృక్షం పైన జీవించే శాకాహారులైనటువంటి పక్షులు, కీటకాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. శాకాహారులపైన ఆధారపడి జీవించే జీవులైనటువంటి పేలు, నల్లులు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటాయి. ద్వితీయ వినియోగదారులు తినేటటువంటి తృతీయ వినియోగదారులు అయినటువంటి బ్యాక్టీరియాలు, ప్రోటోజోన్లు ఇంకా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు మనము జీవ ద్రవ్య రాశి పిరమిడ్, దీన్నే మనము పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటాం. అంటే ఇక్కడ మనం ఇంతవరకు మనకి ఏం చెప్పుకున్నాము, పిరమిడ్ ఆఫ్ నంబర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాము, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే జీవ ద్రవ్య రాశి పిరమిడ్. ఒక జీవిలో జీవ పదార్థము బరువును ఏమంటామంటే జీవ ద్రవ్య రాశి అంటాం. వినండి సరిగ్గా, ఒక జీవిలోని జీవ పదార్థము బరువును జీవద్రవ్య రాశి అంటాం. ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లో ఉండేటువంటి జీవరాశులు బరువు ఆధారంగా తెలిపే పిరమిడ్లు జీవద్రవ్య రాశి పిరమిడ్ అంటారు. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల స్థాయి నుంచి వినియోగదారుల స్థాయి వరకు ద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. వివిధ ఆవరణ వ్యవస్థల జీవద్రవ్య రాశి పిరమిడ్లు మనము చూస్తాం. పచ్చిక బయళ్ళ ఆవరణ వ్యవస్థలు, అడవి ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్య రాశి సంబంధ పిరమిడ్లు నిట్టనిలువుగా ఉంటాయి. సో ఈ రెండూ కూడా ఆవరణ వ్యవస్థలు ఉత్పత్తిదారుల నుంచి ఉన్నత శ్రేణి వినియోగదారులకు వెళుతాయి. కొద్ది జీవద్రవ్యరాశులు క్రమంగా తగ్గుతాయి. కొరను ఆవరణ వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల్లో నీరు తగ్గిపోయినప్పుడు జీవద్రవ్య రాశి సంబంధ పిరమిడ్లు తలకిందులుగా ఉంటుంది. ఉత్పత్తిదారుల పిరమిడ్ పీఠభాగంలో ఉంటాయి. ఉత్పత్తిదారుల నుంచి ఉన్నత శ్రేణి వినియోగదారులకు వెళుతున్నట్టు కొద్ది జీవద్రవ్య రాశులు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత శక్తి పిరమిడ్. ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల్లో ఉండేటటువంటి శక్తి మరియు వివిధ వినియోగదారులు ఉండే శక్తికి మధ్య గల సంబంధాన్ని చూసే రేఖాచిత్రాలను శక్తి సంబంధ పిరమిడ్ అని అంటాము. అన్ని రకాల ఆవరణ వ్యవస్థలో పచ్చిక బయళ్ళ ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, కొలను ఆవరణ వ్యవస్థల్లో శక్తి సంబంధమైనటువంటి పిరమిడ్ నిట్ట నిలువుగా ఉంటుంది. ఉత్పత్తిదారులు కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తాయి. ఉత్పత్తిదారులో రసాయన శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రాథమిక వినియోగదారులు తమ శక్తి అవసరాలను ఉత్పత్తిదారుల నుంచి గ్రహిస్తాయి. ఈ శక్తి కొంత ఉష్ణ రూపంలో బయటకు విడుదలవుతుంది. మిగిలిన శక్తి జీవక్రియలకు, జీవి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ద్వితీయ వినియోగదారులకు, తృతీయ వినియోగదారులకు శక్తి రవాణా జరుగుతూ శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి శక్తి పిరమిడ్ అనేది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.